చూడండి, అవును ఉగ్రవాదాన్ని పోషించాం, ఉగ్రవాద విషయంలో దాయ దేశం తన ముసుగు తానే తొలగించుకుంది, అవును ఉగ్రవాదులకు మా గడ్డపై శిక్షణ నిధులు అందిస్తున్నాం అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల కోసం 30 ఏళ్లుగా ఈ చెత్త పనులు తాము చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. SkyNews.in కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాక్ నిజ స్వరూపాన్ని ఆయన బయట పెట్టేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఇదంతా చేశామనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడు. నిజమే, మేము ఈ చెత్త పనులను ఉగ్రవాదులకు నిధులు శిక్షణ అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం చేశాం అని ఖవాజా తెలిపారు. ఇంతలోనే సర్దుకొని ఆ పొరపాటు గ్రహించామని దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నామని చెప్పారు. పహల్గామ్ దాడి తమ పనేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. దీనిపై వేసిన ప్రశ్నకు ఖవాజా స్పందిస్తూ లష్కరే తోయిబా ఇప్పుడు పాక్ లో ఉనికిలో లేదని, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ పేరు విననే లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దాడిని పురస్కరించుకొని పాక్ పై రక్షణ చర్యలకు భారత్ ఉపక్రమిస్తుందంటూ ఆయన ఎదురుదాడికి ప్రయత్నించారు. తమ భూభాగంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ నోరు పారేసుకున్నారంటూ చూస్తున్నాం. సో భారతదేశం అనేది ఇప్పటికైనా కానీ శాంతికి, సౌభ్రాతృత్వానికి అన్నిటి కూడా ప్రోత్సహిస్తుంది. ధర్మం అనేటువంటి దాని మీద భారతదేశం ఉంటుంది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఆ మైండ్ సెట్ అనేది ఉండదు. చూడండి ఎంత ఓపెన్గా ఒప్పుకున్నారో. అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఆ ఉగ్రవాదులంతా కూడా ఈరోజు వివిధ సంస్థలు పెట్టి మెయిన్గా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాకిస్తాన్ను మనం ఉంచడం అవసరమా? ఇమీడియట్గా పాకిస్తాన్ తొలగిస్తే అయిపోతుంది, లొల్లుడుతుంది. ఇక చూద్దాం. పాక్ గుణపాఠం ఖాయం, స్థలం సమయం ఖరారు చేయాలంటే అది CCS బెడ్లో జరిగే ఉంటుంది. ఆంధ్రజ్యోతితో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడం ఖాయమని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ అన్నారు. అయితే స్థలం సమయం ఎప్పుడన్నది తేలాల్సి ఉందని చెప్పారు. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. దీనిపై భద్రతా వ్యవహారాలపై ఏర్పడిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం జరిగే ఉంటుంది. ఈ సమావేశంలో అన్ని ప్రతిపాదనలు ఉంటాయి. మనం దాడి చేస్తే పాక్ ఎలా స్పందించవచ్చు, ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలి, ఇవన్నీ చర్చించే ఉంటారు అని రాజేంద్ర కుమార్ చెప్పారు. దాడి చేస్తారని, మనకు అనుకూలమైన సమయం స్థలం చూసి దాడి చేస్తారని, ఇది జరగడం 100% ఖాయమని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన జమ్మూ కాశ్మీర్లో వివిధ హోదాలో పనిచేసి డీజీపీగా పదవి విరమణ పొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్న రాజేంద్ర కుమార్తో శుక్రవారం ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా మాట్లాడింది. సింధు జలాల ఒప్పందం రద్దు, భవిష్యత్ పరిణామాలు, ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తున్న తీరు తదితర అంశాలపై మాట్లాడు. వివరాలు ఆయన మాటల్లో చూద్దాం. మన బ్యారేజ్లు ఎత్తు పెంచుకోవచ్చు అంటూ చూస్తాం. సో మొత్తానికైతే సింధు జలాలకు సంబంధించినటువంటి ఈ ఒప్పందం కనుక రద్దయి ఒక చుక్క నీరు పాకిస్తాన్ పోకుండా చేయగలిగితే 100% మన భారత్ విజయం సాధించినట్టుగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్